ఒక్క ఫోన్ కాల్తో వండిన రైస్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి బయలుదేరి వెళ్ళాల్సి వచ్చిందండి. హాయ్ ఎవ్రీవన్. విషయం ఏంటి అంటే 7 o'clock లాగౌట్ చేసి రైస్ని పొయ్యి మీద పెట్టి నైస్గా కూర్చున్నాను. ఇంతలో మా అక్క కాల్ చేసి మండీకి వెళ్దాం, ఇద్దరు బయలుదేరి వచ్చేయండి అని చెప్పిందండి. బిల్ ఎలాగో బావగారిదే కదా అని చెప్పి ఓకే అనేసానండి. అసలు సడన్గా ఈ మండీ ప్లాన్ ఎందుకంటే మా డాడీ ఒక్కసారి కూడా మండీ ఎక్స్పీరియన్స్ చేయలేదని మా బావగారి దగ్గర అన్నారటండి. మా బావగారు అంతే మా ఇంటికి పెద్ద కొడుకులాగా అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా పేరెంట్స్ని కానీ నన్ను కానీ ఈవెన్ మా హస్బెండ్ని కూడా తన ఓన్ బ్రదర్ లాగే చూసుకుంటారు. చాలా బాధ్యతగా ఉంటారు అన్ని విషయాల్లో కూడా. మా పేరెంట్స్ లక్కీ ఏంటంటే ఇద్దరు అల్లుళ్ళు కొడుకుల్లా బిహేవ్ చేస్తారు వాళ్ళతో. ఇదిగోండి ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నారు కదా, వాళ్ళే మా పేరెంట్స్. జీషన్ మండికి వెళ్ళామండి, ఎందుకంటే ఇంటికి దగ్గర కాబట్టి. కారు వద్దు బళ్ళు మీద వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే బండి మండి రైమింగ్ బాగుంటుందని. ఆ స్టార్టింగ్లో స్కూటీ తీసిన గండ్రాలు నేనే. ఇది నా కుక్క పిల్ల కృతిక, నా అక్క కూతురు. పోలికలన్నీ అలా అమ్మ నాన్నమైనా సరే బుద్ధులన్నీ నావే, అందుకే అదే ఏదో పని చేసిన తిట్లు నాకు పడతా ఉంటాయి. ఎవరైనా అనుకున్నా మా ఇద్దరు మాత్రం సిగ్గుండదు. ఇదేమో ఇంకా మెను. ఇంకా ఆ రోజు మధ్యాహ్నమే మటన్ తినేశారు కాబట్టి మా ఆర్డర్ ఏమో డబల్ జాయింట్ ఫ్రైడ్ చికెన్ మండి 2 అండ్ చికెన్ టిక్కా మండి 1 తీసుకున్నామండి. ఇంకా ఆస్తి పంపకాల్లో నాకు ఒక లెగ్ పీస్, మా కిట్టుకు ఒక లెగ్ పీస్ వచ్చిందండి. అంటే రాలేదు, యాక్చువల్గా యుద్ధాలు చేసి మరీ లాక్కున్నాము. మర్చిపోయిన చెప్పడం, స్టార్టర్లో గార్లిక్ చికెన్ తీసుకున్నాము. మొత్తానికి మండి అయితే ఫినిష్ చేయకుండా 2600 బిల్ కట్టేసి ఎలా వెళ్ళామో అదే దారిన తిరిగి ఇంటికి వచ్చేసాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.